వెల్కమ్ టు మెగానెన్ టీవీ. పాలిటిక్స్ లో అడుగు పెట్టడమే మన చేతుల్లో ఉంటుంది, కొనసాగడం ప్రజల చేతుల్లో ఉంటుంది. ఈ రంగంలో కూడా ఎంతో మంది తలపండిన నాయకులు ఉన్నారు. వీరిలో కొంతమంది సినీ క్రీడా రంగాలకు చెందినవారు. వీరి స్ఫూర్తితో చాలా మంది క్రీడా రంగం నుంచి పాలిటిక్స్ లో అడుగు పెడుతున్నారు. అలా వచ్చిన వారిలో భారత మాజీ క్రికెటర్ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ ఒకరు. ఎమ్మెల్యేగా ఈ అదృష్టం వరించకపోయినా ఎమ్మెల్సీ అయ్యారు, ఇప్పుడు మంత్రి అయ్యారు. ఇక్కడి వరకు అజారుద్దీన్ ఎలా వచ్చారు, క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, వీటితో పాటు మరిన్ని ఆసక్తికర విషయాలను అజారుద్దీన్ రాజకీయ ప్రస్థానంలో తెలుసుకుందాం. మొహమ్మద్ అజరుద్దీన్. జై తెలంగాణ, జై హింద్. మహమ్మద్ అజారుద్దీన్ టీమిండియా మాజీ క్రికెటర్, మంచి క్రికెటర్ కూడా. తన అద్భుతమైన ఆటతో అలరించిన అజారుద్దీన్ 1968 ఫిబ్రవరి 8న మొహమ్మద్ అజీజుద్దీన్ మరియు యూసఫ్ సుల్తానా దంపతులకు జన్మించారు. అతను ఆల్ సెయింట్స్ హై స్కూల్లో చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని నిజాం కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చేశారు. చిన్నప్పటి నుంచి అజారుద్దీన్కు క్రికెట్ మీద ఆసక్తి ఉండేది. తన మామ సోదరుడి ప్రోత్సాహంతో క్రికెట్ ఆటను మరింత ప్రాక్టీస్ చేశారు. అలా 1977 నుంచి హైదరాబాద్ క్రికెట్ లీగ్తో తన ఆటను ప్రారంభించాడు. తరువాత డెక్కన్ బ్లూస్ జట్టు తరపున ఆడిన ఆయన అనంతరం ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించేవారు. 1981-82 సీజన్లో రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరపున ఆడుతూ 18 ఏళ్ల వయసులో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత క్రికెట్ రంగంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 1989లో కృష్ణమాచారి శ్రీకాంత్ తర్వాత అజారుద్దీన్ భారత జట్టు కెప్టెన్ గా అయ్యారు. అప్పుడు కూడా తన ఆట తీరుతో ఎంతో మంది భారతీయ అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. 2000 సంవత్సరంలో అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అప్పుడు ఆయనను సస్పెన్షన్ వేశారు. 2012 అజారుద్దీన్ పై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేశారు. 2019లో అజార్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అజారుద్దీన్ 1987లో నౌరిన్ను వివాహం చేసుకున్నాడు మరియు వారికి 2 కుమారులు మొహమ్మద్ అసదుద్దీన్ మరియు మొహమ్మద్ అయాజుద్దీన్ ఉన్నారు. 1996లో అతను నౌరిన్కు విడాకులిచ్చి నటి సంగీత బిజ్లానీని వివాహం చేసుకున్నాడు. సంగీత 2010లో విడాకులకు దరఖాస్తు చేసుకుంది. అజారుద్దీన్ చిన్న కుమారుడు అయాజుద్దీన్ 2011లో బైక్ ప్రమాదంలో చనిపోయాడు. పెద్ద కుమారుడు అసదుద్దీన్ క్రికెటర్ కాగా అతను 2019లో సానియా మిర్జా సోదరి అనం మిర్జాను వివాహం చేసుకున్నాడు. మొహమ్మద్ అజరుద్దీన్. జై తెలంగాణ, జై హింద్. క్రికెట్ లో తనదైన ముద్ర వేసుకున్న అజారుద్దీన్ ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తారు. 2009లో కాంగ్రెస్ లో చేరి ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్ నుంచి లోక్సభ సభ్యుడిగా గెలిచాడు. 2014లో రాజస్థాన్ టోంకు సాబాయ్ మధోపూర్లో ఓడిపోయాడు. 2018లో తెలంగాణ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితుడయ్యాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయాడు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ ఏడాది జూన్ 8న గుండెపోటుతో మరణించారు. దీంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. 2023లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో అజారుద్దీన్ మళ్లీ టికెట్ ఆశించాడు. అనూహ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అజారుద్దీన్ ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. దీంతో ఆయనకు ఇక జూబ్లీహిల్స్ టికెట్ నుంచి తప్పించినట్లయింది. ఆ స్థానంలో మరొక సమర్థవంతమైన అభ్యర్థి నవీన్ యాదవ్ను బరిలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. అయితే తెలంగాణలో ఈసారి మైనార్టీలను పెద్దగా పట్టించుకోవట్లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలకు ఇప్పుడు చెక్ పెట్టింది. అజారుద్దీన్కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంతో పాటు క్యాబినెట్లోకి కూడా తీసుకుంటుంది. రేవంత్ క్యాబినెట్లో మైనార్టీ మంత్రి ఒక్కరు కూడా లేరు. అందుకే అజారుద్దీన్కు ఆ అవకాశం లభించింది. మంగళవారం సాయంత్రం అజారుద్దీన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. వీరి సమావేశం అనంతరమే మంత్రి పదవికి సంబంధించిన నిర్ణయం వెలువడింది. అజారుద్దీన్ చేరిక తర్వాత కూడా సీఎం రేవంత్ క్యాబినెట్ లో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉండనున్నాయి. మొత్తం మీద అజారుద్దీన్ కు మంత్రి పదవి కల్పించడం ద్వారా ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించడం, ఉప ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను మెరుగుపరుచుకోవడం అనే వ్యూహాలు దాగి ఉన్నాయి. మరోవైపు పార్టీలో 18 ఏళ్లుగా ఉన్న అజారుద్దీన్ కు అవకాశం కల్పించడం ద్వారా పార్టీని నమ్ముకున్న వాళ్లకు ఎప్పటికైనా అవకాశాలు లభిస్తాయనే సంకేతాలు పంపింది కాంగ్రెస్ పార్టీ. ఇలా అజారుద్దీన్ మంత్రి పదవిని దక్కించుకుంటున్నారు. మొహమ్మద్ అజరుద్దీన్. జై తెలంగాణ, జై హింద్.